Hi everyone, welcome to our channel. Today in this video we are going to learn another example problem on paired t-test. Okay, let's go to paired t-test example 2. An agency conducting weight reduction program claims that participants in their program achieve a weight reduction of at least 5 kg after 2 weeks of the program. So, in audience thereof, they have given the following data on 10 participants who had undergone this program about their weight in kgs prior to the program and 2 weeks after the program. On the basis of this sample evidence, can the claim of the agency on weight reduction be sustained, tested significance level of 5% and also construct the 95% and 99% confident intervals for the average weight of population. Here this is the problem. సో అంటే ఇక్కడ ఒక వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో అంటే వెయిట్స్ అనేవి బిఫోర్ ప్రోగ్రామ్ అండ్ ఆఫ్టర్ ప్రోగ్రామ్ అనేది వెయిట్స్ అనేది నోట్ చేయడం జరిగింది 10 పార్టిసిపెంట్స్కి. అంటే ఒక 10 పార్టిసిపెంట్ ఒక వెయిట్ రిడక్షన్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి బిఫోర్ ప్రోగ్రామ్ వాళ్ళ వెయిట్ అనేది చెక్ చేయడం జరిగింది అండ్ ఆ ప్రోగ్రాంలో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ 2 వీక్స్ వాళ్ళ యొక్క వెయిట్ అనేది నోట్ చేయడం జరిగింది. సో అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ డేటా చూస్తే మనకి బిఫోర్ 86 kgs, 92 kgs, 100, 93, 88, 80, 88, 92, 95 and 106. సో ఆఫ్టర్ 2 వీక్స్ వాళ్ళ వెయిట్స్ ఎలా ఉన్నాయంటే 77 kgs, 84, 92, 87, 80, 74, 80, 85, 95 అండ్ 96. సో ఇలా మనకి ఒక వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ యొక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెయిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అంటే దిస్ ఈజ్ పేర్డ్ టీ టెస్ట్. ఎందుకు పేర్డ్ అన్నామంటే ది బోత్ శాంపుల్ హ్యావ్ ది సేమ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే శాంపుల్ సైజ్ అనేది రెండింటిలో కూడా ఈక్వల్గా ఉంది. సో మనం దీన్ని ఏమంటామంటే పేర్డ్ టీ టెస్ట్ అంటాం. ఓకే, సొల్యూషన్. సో సొల్యూషన్, వాట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్? నల్ హైపోథసిస్. నల్ హైపోథసిస్ ఈజ్ డినోటెడ్ బై H0 μ1 equal to 0. That means μ1 equal to 0 means there is no significant difference between the after and before weight reduction program. అంటే వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెయిట్స్కి ఏ విధమైన డిఫరెన్స్ లేదు అని చెప్తుంది μ1 equal to 0. అండ్ సెకండ్ స్టెప్ ఈస్ ది ఆల్టర్నేటివ్ హైపోథసిస్ H1. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఈస్ డినోటెడ్ బై H1. సో H1లో ఏమని నోట్ చేస్తాము? μ1 లెస్ దెన్ 0. ఓకే, హియర్ సో మనకి దిస్ ఈజ్ వన్ టైల్డ్ టెస్ట్. సో ఎందుకంటే ఆఫ్టర్ ప్రోగ్రామ్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయిందా లేదా అనేది చెప్తున్నాం. అంటే వెయిట్ అనేది తగ్గుతుందా లేదా. సో అలా దీన్ని మనం అందుకు లెస్ దాన్, సో అట్లీస్ట్ అని కానీ డిక్రీజ్ అని కానీ సో అలాగే రిడక్షన్ అని కానీ ఇస్తే దాన్ని మనం ఎలా లెస్ దాన్ తీసుకుంటాం. సో ప్రీవియస్ మోడల్లో మనకి ఒక కోర్స్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క మార్క్స్ ఇంక్రీజ్ అయినాయా లేదా అని చూసాం. సో అక్కడ ఇంక్రీజ్ కాబట్టి గ్రేటర్ దాన్ అని రాసాము, ఇక్కడ రిడక్షన్ కాబట్టి ఇక్కడ లెస్ దాన్ అని నోట్ చేస్తున్నాం. హియర్ H1 equal to μ1 లెస్ దాన్ 0. ఓకే, సో ఏమని నోట్ చేస్తాము? దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఆఫ్టర్ అండ్ బిఫోర్ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్. అంటే వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెయిట్స్లో డిఫరెన్స్ ఉంది అని మాత్రం చెప్తాం. ఓకే, సో హియర్ వాట్ ఈస్ ది థర్డ్ స్టెప్? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆల్ఫా. సో ఆల్ఫా మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది 5% ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రాబ్లంలో. హియర్ 5% మీన్స్ 0.05. నెక్స్ట్ ది ఫోర్త్ స్టెప్ ఆఫ్ ది టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఈస్ X1. సో మనం ఇచ్చిన బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ ఏదైతే వెయిట్స్ ఉన్నాయో దీన్ని X1 X2తో డినోట్ చేసుకుంటాం. సో హియర్ X1 డినోట్స్ ది బిఫోర్ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ అండ్ X2 డినోట్స్ ది ఆఫ్టర్ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్. సో మనం దీన్ని X1 X2తో డినోట్ చేసుకుంటాం. ఓకే, హియర్ వాట్ ఈస్ టీ టెస్ట్? టీ కాల్కులేట్ ఫార్ములా. సో మాడ్యులస్ D bar by S by root n.
So here I repeat once again, t-test formula equal to modulus d bar by s by root n. So here d bar means summation d by n, and here s means standard deviation. What is the standard deviation formula? Square root of summation d minus d bar whole square by n minus 1. This is the standard deviation formula. So here n means number of observations. Sir, how many number of observations in this test? So there are number of observations are 10. Okay. So here first we have to calculate the d bar. So d bar calculate cheyalante first manam here x1 series and x2 series already manam denote cheskunnam kada, before after, before weights after weights. Okay, here d is nothing but the difference between the x1 and x2. So ante x1 x2 ki madhya difference మనం ఎలా తీసుకుంటాము, x1 minus x2. Here 86 minus 77 equal to 9. So 92 minus 84 equal to 8. 100 minus 92 equal to 8. 93 minus 87 equal to 6. 88 minus 80 equal to 8. 80 minus 74 equal to 6. 88 minus 80 equal to 8. 92 minus 85 equal to 7. 95 minus 95 equal to 0. 106 minus 96 equal to 10. So మనం total summation చేస్తే మనకి what is the summation d value equal to 70. Next d bar find out chestam. So what is the d bar formula? D bar equal to summation d by n. So here summation d equal to 70 and n number of observations 10. So then 70 by 10 equal to 7. That is equal to d bar equal to 7. So now we have to find out the d minus d bar. What is the d bar value? 7. So 9 minus 7 2. 8 minus 7 1. 8 minus 7 1. 6 minus 7 minus 1. 8 minus 7 1. 6 minus 7 minus 1. 8 minus 7 1. 7 minus 7 0. 0 minus 7 minus 7. 10 minus 7 3. Next d minus d bar whole square. 2 into 2 4. 1 into 1 1. 1 into 1 1. Minus 1 into minus 1 1. 1 into 1 1. Minus 1 into minus 1 1. 1 into 1 1. 0 into 0 0. Minus 7 into minus 7 49. 3 into 3 9. So మనకు కావాల్సింది ఏంటి, సమ్మేషన్ d మైనస్ d బార్ హోల్ స్క్వేర్. సో మనం టోటల్ సమ్మేషన్ చేస్తే టోటల్ ఎంత వచ్చింది 68. సో నౌ వీ హ్యావ్ టు కాలిక్యులేట్ ది స్టాండర్డ్ డీవియేషన్. సో వాట్ ఈస్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా? స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు square root of summation d minus d bar whole square by n minus 1. So here what is the summation d minus d bar whole square value? 68. Square root of 68 by number of observations 10 minus 1. So square root of 68 by 10 minus 1 equal to 9. Then square root of 68 by 9 equal to 7.5555. Then square root cheste 2.75. This is the standard deviation value. Now we have to find out the t calculate value. So what is the formula? T equal to modulus d bar by s by root n. So here modulus t means d bar value is equal to, this is the positive value kabatti, so mana 7 by standard deviation value 2.75 by square root of root n means square root of number of observations 10. Then 7 by 2.75 by 10 root cheste 3.162. So then 7 by 2.75 by 3.162 cheste manaki 0.869. Then 7 divided by 0.869 equal to 8.05. This is the t calculate value. Now we have to find out the t table value. Level of significance alpha. So level of significance alpha equal to 5%. So manaki this is one tail test kabatti we have to add another 5% value to this level of significance. So manaki ikkada given problem lo manaki 5% ichchadu plus one tailed kabatti another 5% add cheste then
10% is the level of significance. Then we have to take level of significance alpha value as 0.1. So and degree of freedom equal to, what is the formula, n minus 1. So here number of observations 10 minus 1 equal to 9. So we have to see the table value degree of freedom 9 at 1%, at 10% level of significance. That table value find out చేస్తే మనకి, సో 9 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 9 దగ్గర 10%కి అంటే 0.1కి టేబుల్ వాల్యూ 1.383. సో దిస్ ఈస్ ది టేబుల్ వాల్యూ. సో నౌ వీ హ్యావ్ టు కంపేర్ ది బోత్ టీ కాల్కులేట్ వాల్యూ అండ్ టేబుల్ వాల్యూ. సో కంపేర్ టీ కాల్కులేట్ వాల్యూ అండ్ టీ టేబుల్ వాల్యూ. సో కాల్కులేట్ వాల్యూ ఆఫ్ ది టీ ఈక్వల్ టు 8.05. సో అండ్ టీ table value equal to 1.383. so compare చేస్తే 8.05 greater than 1.383. so then we accept. so whenever the calculate value is greater value compared to table value, then we accept alternative hypothesis. so we have to write this step in conclusion part. what is the last step of the testing of hypothesis? conclusion. Calculate value is greater than table value, then we accept alternative hypothesis at 10% level of significance, and we conclude that there is a significant difference between the after and before weight reduction program. అంటే ఆఫ్టర్ ప్రోగ్రామ్కి బిఫోర్ ప్రోగ్రామ్కి వెయిట్ రిడక్షన్లో డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి మనం కన్క్లూజన్ రాస్తాం. ఓకే, మనకి ఇంకా ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిపోలేదు. సో మనకి ఇక్కడ ఎడిషనల్గా అడగడం జరిగింది. అండ్ ఆల్సో కన్స్ట్రక్ట్ ది 95% అండ్ 99% కాన్ఫిడెంట్ ఇంటర్వెల్స్ ఫర్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ పాపులేషన్. సో మనకి ఆల్సో మనకి ఇంకా 95% అండ్ 99% కాన్ఫిడెంట్ ఇంటర్వెల్స్ కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. సో ఈ విధంగా అడిగితే మనం ఇంకా ఎడిషనల్గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు, మనకి 95% కాన్ఫిడెంట్ ఇంటర్వెల్ దగ్గర కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఏమని నోట్ చేస్తాము, 95% కాన్ఫిడెంట్ ఇంటర్వెల్స్ ఫర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది మీన్స్ అన్నాడు. సో మనం ఎలా ఇచ్చినప్పుడు, సో వాట్ ఈస్ ది టీ ఫార్ములా? సో టీ ఈక్వల్ టు మాడ్యులస్ డి బార్ బై ఎస్ బై రూట్ ఎన్. సో మనం ఈ ఫార్ములాని ఎలా రాసుకుంటామంటే, సో ఈ బై ఎస్ బై రూట్ ఎన్ ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది, ఇంటూ ఎస్ బై రూట్ ఎన్ అవుతుంది. సెన్ దెన్ ఎలా రాసుకుంటామంటే, ఫస్ట్ మనం మాడ్యులస్ డి బార్ ప్లస్ ఆర్ మైనస్ టీ టేబుల్ వాల్యూ ఇంటూ ఎస్ బై రూట్ ఎన్. సో మనం ఈ విధంగా ఫార్ములా నోట్ చేసుకుంటాం. సో ఈ ఎస్ బై రూట్ ఎన్ ఇటు తీసుకెళ్ళి ఇంటూ చేస్తాము. దెన్ ది మాడ్యులస్ డి బార్ ప్లస్ ఆర్ మైనస్ టీ టేబుల్ వాల్యూ ఇంటూ ఎస్ బై రూట్ ఎన్. సో ఇక్కడ మనకి 95% మనకి వాట్ ఈస్ ది టోటల్ పర్సెంటేజ్ ఎంత, మనకి టోటల్ పర్సెంటేజ్ 100% అనుకుంటే కనుక గివెన్ పర్సెంటేజ్ ఎంత, గివెన్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు అంటే కనుక 95 ఇచ్చాడు. సో దెన్ 100 మైనస్ 95 ఈక్వల్ టు 5% దగ్గర మనం టేబుల్ వాల్యూ చూసుకుంటాం. సో హియర్ 5% గివెన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత తీసుకుంటామంటే, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈక్వల్ టు, so 5%, that means alpha value equal to 5%. 5% means 0.05. so అలాగే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈక్వల్ టు n minus 1. so here number of observations 10 minus 1 equal to 9. so we have to see the table value degree of freedom 9 at 0.05, that means 5% level of significance. సో ఇక్కడ మనం టేబుల్ వాల్యూ చూస్తే టేబుల్ వాల్యూ ఎంత ఉంది అంటే కనుక 9కి 0.05% దగ్గర టేబుల్ వాల్యూ 1.833. సో వాట్ ఈస్ ది టేబుల్ వాల్యూ 1.833. సో దీన్ని ఇప్పుడు మనం టేబుల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ ఫార్ములా వేసి కాల్కులేట్ చేద్దాం. సో హియర్ వన్స్ అగైన్ నేను రాస్తున్నాను, మాడ్యులస్ డి
bar plus or minus t table value into s by root n. So here modulus d bar. So మనకి positive 7 వచ్చింది కాబట్టి we have to take 7 plus or minus t table value ఎంత 1.833. So 1.833 into s by root n. సో హియర్ ఆల్రెడీ మనం ప్రాబ్లంలో కాల్కులేట్ చేసాం s బై రూట్ ఎన్. సో మొత్తం స్టెప్ చేసినా సరే ఆల్రెడీ ప్రాబ్లంలో చేసిన స్టెప్ డైరెక్ట్గా సో s బై రూట్ ఎన్ కాల్కులేట్ చేసాం కదా మనం. s బై రూట్ ఎన్ కాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది 0.869 వచ్చింది. సో డైరెక్ట్గా 0.87 తీసుకున్నా, లేదంటే సో ఆల్రెడీ కాల్కులేట్ చేసాం కాబట్టి ఈ వాల్యూ తీసుకోండి. 0.869 అంటే 0.87 and 87. సో దెన్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే కనుక ఒకసారి పాజిటివ్ వాల్యూ ఇంకొకసారి నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం. సో దెన్ 7 ప్లస్ 1.833 ఇంటూ 0.87 ఆర్ మళ్ళీ నెగిటివ్ 7 మైనస్ 1.833 ఇంటూ 0.87. సో ఇప్పుడు 7 ప్లస్ 1.833 ఇంటూ 0.87 చేస్తే 1.595. సో 7 ప్లస్ 1.595 ఈక్వల్ టు 8.595. సో అలాగే ఆర్ 7 మైనస్ సో ఇంటూ చేస్తే 1.595. సో 7 minus 1.595 ఈక్వల్ టు 5.405. సో అంటే ఈ వాల్యూ అనేది ఈ రెండింటి మధ్య ఉంటుందని మనం కన్క్లూజన్లో రాస్తాం. సో ది పాపులేషన్ వాల్యూస్ లైస్ బిట్వీన్ the 8.595 and 5.405. సో మనం ఇలా నోట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం ఎలా తీసుకున్నాం, సో మనకు ఆల్రెడీ ఇంకొకటి ఇచ్చాడు, అది కూడా కాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ టీ టేబుల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఎలా తీసుకుంటామంటే టీ కాల్కులేట్ వాల్యూ ఎలా ఉందంటే కనుక సో మాడ్యులస్ డి బార్ ప్లస్ ఆర్ మైనస్ టీ టేబుల్ వాల్యూ ఇంటూ ఎస్ బై రూట్ ఎన్. సో హియర్ సో గివెన్ మనకి 95% ఇచ్చాడు కాబట్టి సో 100 మైనస్ 95 అంటే 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్గా తీసుకుంటాము. అండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ n-1 ఈక్వల్ టు 10-1 9. సో మన డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 9కి 5% దగ్గర టేబుల్ వాల్యూ చూస్తే 1.833. సెన్ మాడ్యులస్ డి బార్ ప్లస్ ఆర్ మైనస్ టీ టేబుల్ వాల్యూ ఇంటూ ఎస్ బై రూట్ ఎన్. సో హియర్ డి బార్ వాల్యూ 7 ప్లస్ ఆర్ మైనస్ టీ టేబుల్ వాల్యూ 1.833 ఇంటూ ఎస్ బై రూట్ ఎన్. ఆల్రెడీ మనం ఫార్ములా కాల్కులేట్ వాల్యూలో చేసాం కాబట్టి ఎస్ బై రూట్ ఎన్ చేస్తే 0.87. సో దెన్ ఒకసారి ప్లస్ వాల్యూ ఒకసారి మైనస్ వాల్యూ తీసుకుంటాము. 7 ప్లస్ 1.833 ఇంటూ 0.87 అండ్ ఆర్ 7 మైనస్ 1.833 ఇంటూ 0.87. సో 7 ప్లస్ చేస్తే మనకి వాల్యూ వచ్చింది 8.595. అలాగే 7 మైనస్ ఈ వాల్యూ చేస్తే వచ్చింది 5.405. సో ఫైనల్గా ఏం రాస్తామంటే ది పాపులేషన్ వాల్యూ లైస్ బిట్వీన్ ది 8.595 అండ్ 5.405. సో ఓకే. సో అండ్ ఆల్సో మనకి 99% కాన్ఫిడెంట్ ఇంటర్వెల్ ఫర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది మీన్స్. సో మనకి 95% అడిగాడు, అలాగే 99% కాన్ఫిడెంట్ ఇంటర్వెల్స్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో హియర్ గివెన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 99% మీన్స్ 100 మైనస్ 99 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. అండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ n-1 అంటే హియర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10-1 ఈక్వల్ టు 9. సో అంటే మనం వీ హ్యావ్ టు సీ ది టేబుల్ వాల్యూ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 9 at 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో టేబుల్ వాల్యూ చూస్తే మనకి సో ఎంత ఉంది 9 దగ్గర 0.01 1% అంటే 0.01 అంటే 2.821. సో దిస్ ఈస్ ది టేబుల్ వాల్యూ 2.821. సో టీ ఫార్ములా ఈక్వల్ టు మాడ్యులస్ డి బార్ బై ఎస్ బై రూట్ ఎన్. సో దీన్ని ఎలా రాసుకుంటాం ఫార్ములాని మాడ్యులస్ డి బార్ ప్లస్ ఆర్ మైనస్ టీ టేబుల్ వాల్యూ ఇంటూ ఎస్ బై రూట్ ఎన్.
సో దెన్ డి బార్ వాల్యూ 7. సో ఇక్కడ మనం నెగిటివ్ వాల్యూ ఉన్న పాజిటివ్గా తీసుకుంటాము ఈ సింబల్ వేసుకుంటే కనుక. ఓకే, 7 ± టీ టేబుల్ వాల్యూ 2.821 ఇంటూ S/√n కాలిక్యులేట్ చేస్తే మనకి ఫార్ములా ప్రాబ్లంలో కాలిక్యులేట్ చేసినప్పుడు 0.87 వచ్చింది. సో దెన్ 7, సో ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి 2 టైమ్స్ తీసుకుంటాం. దెన్ 7 + 2.821 ఇంటూ 0.87. సో అలాగే 7 - 2.821 ఇంటూ 0.87. సో కాల్కులేషన్ చేస్తే 9.45 ఒకటి వచ్చింది, 4.55 ఒకటి వచ్చింది. సో దెన్ ఏం రాస్తామంటే ది పాపులేషన్ వాల్యూస్ లైస్ బిట్వీన్ ది 9.45 అండ్ 4.55. ఓకే, దిస్ ఈస్ ది ప్రాబ్లం. నెక్స్ట్ క్లాస్లో మనం అన్పెయిర్డ్ టీ టెస్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.